విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అవును, నాగమణి అంటారు కదా. మనీ ఉందా మీకు అప్పట్లో గత జన్మలో? మనీ డైమండ్ దానికోసం అండి ఇదంతా. ఇప్పుడు దానికోసమే అంటే దానికోసమే ఫస్ట్ చంపేసింది కూడా. ఓకే, మనీ కోసం. అంటే నేను విన్నది ఏంటంటే పాము విషం కక్కకుంటే మనీ తయారవుతుందని విన్నాను. అది నిజమేనా? అది ఎంతవరకు ఓకే, అది 100 సంవత్సరాలు పాములు ఎక్కడ మనిషికి కరవకుండా. కరువుకోకుండా ఎవరికి మనుషులు కనపడకపోతే కనుక మనీ తయారవుతుంది వాటికి. ఓకే, ఈ మనీ వేరు. ఈ మనీ వేరే ఉంటుంది. మళ్ళీ దీనికి ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ మీడియా బదులు గవర్నమెంట్ కి సపోర్ట్ అడగొచ్చు కదా. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్, అక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దలు అంటే ఒక్కరు తేడా కావచ్చు, అంటే ఒక్కరు మీకు సహకరించకపోవచ్చు, బట్ ఒక గవర్నమెంట్ మీరు సంప్రదించి అక్కడ ఏముందో ప్రాబ్లం వాళ్ళు ఏమంటున్నారు? మమ్మీ వాళ్ళు ట్రై చేశారు, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు నమ్మట్లేదు వాళ్ళు కూడా. మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయండి, మీరు అక్కడ గుణపం కూడా పెట్టలేరు కదా. చాలా చోట్ల చేస్తూనే ఉంటున్నారు కదా, తవ్వుతుంటే కనుక విగ్రహాలు వెళ్తున్నాయి, చాలా చోట్ల వెళ్తున్నాయి కదా. అవును, ఇది ఆల్రెడీ మీకు పబ్లిసిటీ, అదే నేను అనేది అండి, ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయారు. అంటే ఇప్పుడు భవిత గారు గవర్నమెంట్ దాకా రీచ్ అవ్వలేదు. ఒకవేళ గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యింటే నాకు హెల్ప్ వచ్చేదేమో. ఇంతమంది చూస్తారు, గవర్నమెంట్ చూడరా? మరి చూస్తే నాకు రెస్పాండ్ అవ్వాలి కదండి. అంటే మీరు అప్పట్లో గత జన్మలో అన్నారు కాబట్టి, అంటే సగం భాగం అంటే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా, కొంచెం కింద భాగం వచ్చేసి పాము తోక ఉంటుంది, పైన భాగం వచ్చేసి మనిషి రూపం ఉంటుంది. అలాంటి రూపాలు కూడా ధరిస్తాయమ్మా పాములు? ధరించవచ్చు. ఓకే, మీరు అప్పట్లో ఎన్ని కోట్ల వారసురాలు అంటే నగలు నిధులు ఉంటాయి కదా అప్పట్లో పాతకాలంలో, అలాంటి వారసురాలు ఏమైనా ఉన్నారా? నాగలోకం అంటే దైవానికి సంబంధించిన సంపద మొత్తానికి నాగరాణి అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే కనుక ఇప్పుడు వాటికి కూడా కొన్ని ఉంటాయి, వీళ్ళకి ఇది సెట్ అవుతుందా లేదా అని టెస్టింగ్ ఉంటాయి. వాటన్నిటిలో మనం నెగ్గుతే తప్ప ఆ స్థానం మనకి దొరకదు. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ లో చూసానమ్మా, మీరు జుట్టు ఇరబోసుకొని ఉంటుంది కానీ జడ వేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగనే ఉంటారు లేకుంటే జడ వేసుకుంటారు? ఓకే, ఒకసారి వేసుకుంటాను. వేసుకోవద్దా? ఇష్టం కానీ దానికి దీనికి సంబంధం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వ్యక్తి అని పేరేంటిది, కార్తికేయ గారిని ఇప్పుడు మాట్లాడారు కదా. మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏదో అన్నారు మీరు కొన్ని అని, నేను చెప్పిన తర్వాత నమ్మానని చెప్పాడు కదా. అంటే ఒక క్లూ ఏం చెప్పారు మీకు, అంటే మీకు రియలైజ్ కావడానికి? కాళ్ళకున్న మచ్చ మీకు ఇప్పటికి ఉందా? ఓకే, గుర్తు చేయగానే మీకు గుర్తు వచ్చింది కాళ్ళ? ముందు నుంచి నాకు గుర్తు ఉంది, కాకపోతే అదే అనేది ప్రతి ఒక్కరికి ఉండదు కదా. లెఫ్ట్ లెగ్ ఉంది అతనికి, కాళ్ళకున్న మచ్చతోని మీరు రియల్ అదే ఎవరికి కనిపించదు. మళ్ళీ ఆయన ఏజ్ లో ఎక్కువ అని విన్నాను నేను. ఇప్పుడు దాదాపు మీ మమ్మీ డాడీ కన్నా పెద్ద ఆయన అనుకుంటా నేను. మళ్ళీ అలాంటి ఆయన ఇప్పుడు మీకంటే ఆయన గత జన్మ నుంచి వెతుక్కుంటూ ఉన్నాడా ఈ జన్మంతా? చాలా సార్లు అంటే వెతికాడు, అంటే కాలేజ్ కాడ, బట్ నేను దొరకలేదు, మీడియా ద్వారా దొరికారు. వెతుక్కుంటా ఉన్నాడు అతనమాట. ఇప్పుడు మీరు ఏజ్ డిఫరెన్స్ అయినది అంటే ఇప్పుడు మీరు ఏంటిది ఏం చేయాలనుకున్నా అదే ఇద్దరు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన దైవకార్యం. ఓకే, దైవకార్యానికి ఇప్పుడు ఇద్దరు వెళ్ళేసి ఆయన వెళ్ళడం ట్రై చేశాడటనా, మీరైనా ఫస్ట్ వెళ్ళింది అక్కడికి? అక్కడ ఏదైతే ఆ ప్లేస్ వెళ్ళలేదు, నా కోసం వెతికాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి. నేనైతే ముందు ఒకసారి వెళ్ళేసి వచ్చాను. అది వచ్చినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి శక్తి వచ్చింది? పవర్స్ ఏం లేవండి, అక్కడ ఏముందని నేను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వెళ్ళాను. అంటే మాకు సంబంధించిన ఆ వ్యక్తి ఉన్నాడు కదా, పూజారి అని చెప్పేసి, యాకరెడ్డి అని చెప్పేసి అది తీసుకుని వెళ్ళాడు. ఇది ఉందమ్మా, మరి ఇదో కాదు నువ్వు గుర్తుపడతావా లేదని టెస్టింగ్ కోసం తీసుకుని వెళ్ళాడు. నాకు అక్కడ నాకు అనిపించినట్టు అవి కరెక్ట్ గా ఉన్నాయి, నేను కన్ఫర్మ్ చేసుకున్నా. కంపల్సరీ తవ్వితే మీరు అనుకునే వెళ్తా కాదమ్మా. ఇప్పుడు అనుకున్న వెళ్ళాలంటే మీరు ఒక పెయింటర్ తీసుకొని మీరు ఏం ఊహించుకుంటారు, అది ఏపీయొచ్చు కదా అంటే జనాలు నమ్మడానికి, మీరు ఎందుకు అది ప్రయత్నిస్తలేరు? అంటే కింద ఈ శివలింగం అంటే అందరికి ఐడియా ఉంది కదండి. ఓకే, శివలింగం అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహాలు అంటే ఐడియా ఉంటుంది కదా. ఓకే, దాంతో ఏముంది అంటే శివలింగాలు అంటే రకరకాలుగా లింగాలు ఉంటాయి. శివలింగాలు అంటే కొన్ని పెద్దగా ఉంటే చిన్న, అంటే మీరు అంచనా వేస్తున్నారు నేను చూశాను ఇది పర్టికులర్ గా ఇదే వెళ్తుంది అంటే జనాలు ఇంకా మీకు నమ్ముతారు కదా అని. శివలింగం వెళ్తే అమ్మవారి విగ్రహాలు వెళ్తాయి పక్కా. ఓకే, అక్కడ అది ఉంది. మీరు గుంటూరు సైడ్ ఏదో సంథింగ్ టెంపుల్ లో 90 రోజులు ఏదో దీక్ష చేశారా? అది ధ్యానంలో వెళ్ళడం జరిగింది కదా, ఎందుకు చేశారు ఆ ధ్యానం? అది అతను వెతకడానికి, తర్వాత వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయా వీటిలలో ఎవరెవరు ఉన్నారా అని చూడడానికి, ఈ 2 దాంట్ల కోసం చేశాను. ఇంకేమైనా నేను తెలుసుకోవాల్సింటేనే తెలుసుకున్నాను. తెలుసుకోవాలంటేనే తెలుసుకున్నారు అనమాట. ఓకే, తెలుసుకోవడంలో ఏం తెలుసుకున్నారు ధ్యానంలో? ధ్యానంలో అంటే కనుక అక్కడ ఉన్నాయి, ఇంకా ఏంటి అసలు నేను చేయాల్సింది ఏంటి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ నేను తెలుసుకున్నాను మీ ధ్యానంలో ఉన్నప్పుడు. అంటే అక్కడ ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర కూడా చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు అండ్ చాలా మంది ఆ ఊరు ప్రజలు కూడా రావడం జరిగింది కదా.
ఏ ఊరు ప్రజలు? అక్కడ ఉన్న వాళ్ళు గుడికి వచ్చే వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది కదా, అంటే మీరు రెడ్ కలర్ బట్టలు ఏమో వేసుకున్నారు కదా ధ్యానంలో ఉన్నప్పుడు. అది అమ్మవారి దీక్ష. అదే అమ్మవారి దీక్షలు వేసుకున్నారు కదా, ఆ టైంలో వచ్చి మాట్లాడేటప్పుడు మీరు జనాలకి ఏమైనా చెప్పడం జరిగిందా? నేను జనాలకి ఏం చెప్పలేను, మౌన ధ్యానం దీక్ష అని చెప్పాను Okay. కాబట్టి మాట్లాడకూడదు. ఓకే, మౌనంగా ఉన్నారనమాట. ఉమ్. ఓకే, మీకే వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమైనా చెప్పగలుగుతారా? ఉమ్. అలాంటి భవిష్యవాణి ఏం లేదు. నేను తెలుసుకోవాలని కూడా నేను తెలుసుకుంటాను అంతవరకు. ఓకే, ఇప్పుడు మా ఇంటర్వ్యూలో తెలుసుకోగలుగుతారా? తర్వాత తెలుసుకొని చెప్తా కావాలంటే. తర్వాత టైం పడుతుంది అనమాట. నాకైతే టైం పడుతుందండి. ఓకే, ఇప్పుడు మీది దినచర్య ఏంటిదమ్మా? అంటే మేము నార్మల్గా లేస్తాం, స్నానాలు చేస్తాం, కామన్గా అయిపోతుంది. మీది ఏంటిది? పూజ పురస్కారాలు ఏదో ఉంటాయి, ఎలా ఉంటుంది మీ దినచర్య? డైలీ టైం టేబుల్ ఎలా ఉంటుంది? టైం టేబుల్ ఏం లేదు, మార్నింగ్ లేస్తాను, స్నానం చేస్తాం, పూజ చేసుకుంటాం, ఓకే, routine అంతే. పూజ నాగదేవతకేనా ఏమన్నా? లేదు, అందరికి చేయొచ్చు, ముందు ఇంట్లో ఉంటాయి కదా. ఓకే, అక్కడ పక్కన పెట్టేస్తే మిగతా ఊర్లో అంటే మీరు ఇదే ఆంధ్రాలో, అప్పట్లో మీరు ఆంధ్ర అమ్మాయి అన్నట్టు, ఉమ్. ఓకేనా? అంటే ఇన్ని టెంపుల్స్ వెళ్తుంటారు ఎప్పటికేమైనా టెంపుల్స్ వేరే వేరే, అంటే యాదిరిగుట్ట కానివ్వండి, వెంకటేశ్వర అది స్వామి కూడా గుడి. అది చెప్పలేదు, కొన్ని అంటే కొన్ని టెంపుల్స్ కదా వెళ్ళాను. వెళ్ళారు. రంగనాథ స్వామి టెంపుల్, దుర్గమ్మ, ఓకే, ఇలా వెళ్ళాను. ఇప్పుడు దేవుళ్ళ అవతారాలు గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ వెళ్ళారు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఏమైనా గత జన్మలో మీరు అక్కడ ఏమైనా వెళ్ళినట్టు ఏమైనా కనిపించిందా? కనిపించింది. నాకు చెప్పడం ద్వారా నేను అక్కడికి వెళ్ళాను, అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తే ధ్యానంలో అప్పుడు అక్కడికి వెళ్ళాను. అలా వెళ్ళారనమాట.